తలలు తిప్పుకోలేనంత బ్యూటీ, స్వీట్స్ కి మించి స్వీటీ, చేసే పనులన్నీ నాటి. ఈమెతో పెట్టుకుంటే ఎవరైనా అవ్వాల్సిందే మట్టి. ఇంతకీ ఎవరనుకుంటున్నారా మహానటి? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. మా పాల్ ఈ మధ్యన అడుక్కున్నా కూడా పాలు అడుక్కుంటున్నారా? సార్ నేను అడుక్కునేవాడిని కాదు, పాలవాడిని. పాలోడు సాగు పావు లీటర్ చాలు. లీటర్ తీసుకోండి. లీటరే. ఓకే. ఏంట్రా పలుచుకున్నాయి? అన్న కొన్ని నీళ్లు కలుపుతాం కదండి. ఓహో, ఓ పావు లీటర్ ఉంచుకొని ఇంకొంచెం నీళ్ళు కలిపి. పాలు వద్దాయా మాకు? మరి ఏంటి పలసగా ఉన్నాయి? నువ్వు ఇచ్చోడు తీసుకోలేదు, నీళ్ళు వేసినప్పుడు తీసుకో. లీటర్ పాలు నీవే, డబ్బులు మైనస్. మీరు ఎంతకీ ఏం చేస్తారు సార్? ఎవరెస్ట్ ఎక్కడికి రెడీ అవుతున్నానయ్యా. అవునా, ఎప్పుడు ఎక్కుతారు సార్? మంచి కరిపోయిందా తెగ్గుదామని వెయిట్ చేస్తున్నా. మంచి ఎప్పుడు కరగదు కదా సార్, అందుకే మనం ఎప్పుడు ఎక్కం కదా. అర్థమైంది, మీరు ఖాళీగా ఉంటారన్నమాట. ఏం మాడుతున్నారా? ట్రంప్ మొన్న వస్తున్నా రాశాడు రమ్మని తెలుసా? మరి వెళ్ళొచ్చు కదా. ఆడేవాడుకు రాత్రి ఎందుకు వెళ్తాను? ఈనాటి ముఖ్యాంశాలు రేపటి పేపర్లో. ఏమండి, నా గోల్డ్ చైన్ ఏదండి? గోల్డ్ చైన్ బీరోలో పెట్టానే. నా ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయండి? ఇయర్ రింగ్స్ డస్ట్ లో పెట్టా. సరేనండి. దొరబాబు గారు నమస్తే. వడ్డీకి తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను సార్, నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను. నాకు అవన్నీ కుదరవు, ఇప్పుడు నాకు కావాలి. 2 days అసలు 2 days అసలు ఇప్పుడే కావాలి. ముందు కూర్చొని కాఫీ తాగి మాడుకున్నారండి సార్. ఏంటి సార్ కాఫీ? మీ డబ్బులు చేత బయటకు బోల్డ్ కాఫీ సార్ కూర్చొని. నాకు ముందు డబ్బులు కావాలి. డబ్బులు ఏముంది సార్, నేను ఇస్తాను 2 days ముందు కూర్చొని కాఫీ తాగుదాం. ఫస్ట్ కాఫీ తాగి మాడుకుందాం. పరిపూర్ణ, దొరబాబు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. సరేనండి. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల గుమ్మ ముద్దు గుమ్మ. దొరబాబు గారని మన వడ్డీ డబ్బులు ఇవ్వాలి. ఒక 2 months ఇస్తామంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. నేను మాట్లాడతాను కదండి. నువ్వు మాట్లాడతావా? నమస్తే దర్బాబు గారు. నమస్తే. యాక్చువల్లీ మీకు ఎంత ఇవ్వాలండి? ఆయన 20,000 ఇవ్వాలండి. అంటే కాదండి. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల. పర్లేదండి, 2 వారాలు కాకపోతే 4 వారాల తర్వాత అన్నది. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ అండి. లోపలికి వెళ్ళు, నేను మాడేసి పట్టుకొస్తాను. సరేనండి, పర్లేదు కదండి? పర్లేదండి, ఎన్ని వారాలన్నా పర్లేదు. ఏ ఫారం పని చేస్తున్నాడు నువ్వు? డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? తీసుకొని వారం రోజులు టైం ఇవ్వండి. వారం రోజులు ఎందుకు చెప్పావు? కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, నేను నిలబడ్డానికి వచ్చాను. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. నేను కూర్చుంటాను, నాకు ప్రాబ్లం. నో ప్రాబ్లం. కూర్చోండి, ముందు కాఫీ తాగి మాడుకుందాం సార్. అరే కాఫీ కోసం వచ్చావా? ఏ మగడా, ముందు కాఫీ తాగా. కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాఫీ తాగడానికి వచ్చానా నేను? కాఫీ ఊర్లో లేదా? మీరు ఆగండి, నేను చూసుకుంటాను. నువ్వు కాఫీ తాగితే ఏం చూసుకుంటావు? యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్. పరిపూర్ణ, ఏమండి? అప్పారావు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. మనసు పలికే మౌన గీతం. కాఫీ తాగండి. అటు తాగలేండి, షుగర్ ఉంది. అప్పారావు గారని మనం ఒక 50,000 ఇవ్వాలి. డబ్బులు ఇవ్వట్లేదు, గొడవ పెడుతున్నారు కొంచెం. నేను చూసుకుంటానండి, మీరునండి, నేను చూసుకుంటాను. మనసు పలికే. ఎంత ఇవ్వాలి మా ఆయన? 50,000 ఇవ్వనండి. 50,000 ఇవ్వనండి. ఒక 2 months లో ఇస్తే ప్రాబ్లం ఏం లేదు కదా మీకు? You take 4 months also? 4 months లో కూడా కొంచెం కష్టంగా ఉంది. పర్లేదు, you take 6 months. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సారదే సాయంత్రం కావాలండి, ఆ బార్కి వస్తే తాగుతావు. డబ్బులు మాత్రం ఇవ్వవు. డబ్బులే. కాఫీ తాగి మాడుకుందాం, కూర్చోండి. నాకు కాఫీ తాగనండి. నేను కాఫీ తాగండి. మీరు కాఫీ తాగండి. మీరు కాఫీ తాగితే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి.
పరిపూర్ణ సన్నీ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. అల్లుడా సీర కట్టాలో రల్లుడా నైట్ వెయ్యాలా, పిల్లకు సీర కట్టాలో రల్లుడా నైట్ వెయ్యాలా. సన్నీ గారని డబ్బులు మనం 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు అండి? కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ముందు కాఫీ ఆయన ముందే తాగుతాడులేండి కాఫీ తాగండి. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల. నువ్వు వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఒక 3 నెలలు అందరికి డబ్బులు సెట్ చేస్తాను, ఓకేనా? ఒరే నువ్వు తెగ తాగేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి. సార్ది బయటికి రాదా, బయటికి రాదా సార్ది. సార్ అవినాష్ గారు, అవినాష్ గారు నా పిల్లనగా చూసుకొని నీ పిల్లానికి పెట్టి నా పిల్ల పుట్టింటికి పోతుంది, పండక్కి పోతుంది, అది ఇదిగా అని చెప్పి తీసుకెళ్ళిపోయావు. నా పిల్ల పీక మీద కాయ తొక్కుతా ముక్కోడా అంటుంది. పైసా పిస్తామే. కాఫీ తాగి కూర్చు మాడుకుందాం సార్. ఏందా కాఫీ తాగేది? మీరు ఎన్ని కాఫీలు చూడలేదు, నాకు అర్థం కావట్లేదు. అవినాష్ గారు పైసలు కావాలి, పైసలు చాలు. ఆయన చెప్తుండగా కాఫీ తాగమని. కాఫీ తాగటం రా. కాఫీ నువ్వు తాగి కాఫీ అడుగు ప్రాక్టీస్ లో ఇదంతా లేదు. కప్పు కాఫీ తాగి మాడుకుందాం సార్. సార్ కప్పు కాఫీ తాగండి సార్. కాఫీ ప్లీజ్. ఏంటి ఇలా అంటే తిప్పాను తెమ్మని. పరిపూర్ణ గారు నేను చెప్తాను రా, మావిడ అవినాష్ గారు వచ్చారు. ఏమండి? మైండ్ బ్లాక్ అయినట్లు ఉందో, కప్పు కాఫీ పట్టరా అమ్మా. ఏమండి? ఏమండి అది ఎంగిలి కప్పు ఎవరో తాగేసింది పెట్టారండి. అవినాష్ గారని మనం అతనికి బంగారం ఇవ్వాలి. అవినాష్ గారు, ఇబ్బంది పెడుతున్నారు అతనితో. మాట్లాడతానండి. బంగారం ఇప్పుడే ఇచ్చేయాలా? మీకు ఓకే అంటే ఒక 2 years లో ఇవ్వచ్చా? మీ అందరూ కూర్చోండి సార్, మీ అందరికి స్పెషల్ కాఫీ ఉంది, మళ్ళీ తెప్పిస్తా. ఒకసారి కూర్చొని తాగేసి వెళ్తారు. ఏంటి సార్ చీటీకి డబ్బులు తీసుకున్నావు, చీటీ ముందే పాడేసావు, డబ్బులు ఇవా? అది కాదు సార్, 2 months 2 months లేదు, 2 days కూడా ఆగను. ఫస్ట్ డబ్బులు కొట్టు. సార్ ముందు కూర్చొని కాఫీ తాగి మాడుకుందాం సార్. కాఫీకి నేను తాగిన డబ్బులు కొట్టు ఫస్ట్. సార్ ఒకసారి కాఫీ తాగి కాఫీకి తాగనన్నా ఫస్ట్ డబ్బులు కట్టు. కాఫీ తాగండా? కాఫీ సార్ నా కోసం. చంద్ర గారు ఒక్క కాఫీ తాగండి ప్లీజ్. మీరందరూ సైలెంట్ గా ఉంటే చంద్ర గారితో కాఫీని తాగేస్తాం. మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. చంద్ర గారు వచ్చారు, ఒక్క షుగర్లెస్ కాఫీ ఒకటి పట్టుకొస్తావా? గుంటూరు వణుకుతున్నాడు. ఎవరా వణికేది? దీనికంటే మహాన్ పెద్ద చూసాను తెలుసా, అర్థమైందా? నేను నువ్వేంట్రా వణికేది? ఎవరా వణికేది ఇక్కడ?
కాఫీ తీసుకోండి చంద్ర. ఆయన రక్తం తాగితే కానీ కాఫీ తాగడం. చంద్ర గారు నమస్తే అండి. మేము ఎంత ఇవ్వాలండి మీకు డబ్బులు? 50,000 అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 3 years లో 3 years 4 years అంటే తీసుకో. 10 years అయినా పర్లేదు. 10 years అయినా పర్లేదు. మీ డబ్బులు సెటిల్ చేస్తారు. నాన్ మీరు చెప్పాను కదా, మీరు బయలుదేరండి సార్. ఎలాంటి సార్ ఒక్కడు ఉండిపోయాడు చూడండి సార్. అవినాష్ గారు ఇవాళ ఎలాగైనా పరిపూర్ణ గారితో 4 కాఫీలు తాగి. ఏంటి PARIPOORNA పరిపూర్ణ గారు ఉన్నారా? అంత పొడిగెందుకు ఈ రోజు నుంచి మందు మానేసి ఓన్లీ కాఫీ తాగుతా. ఈ రోజు ఎలాగైనా సరే పరిపూర్ణ గారితో మాట్లాడి. పరిపూర్ణ గారు హలో పరిపూర్ణ వెళ్ళిపోతున్నట్టే. లైన్ లో నుంచి లైన్ సరే ఫస్ట్ ఎవరు తాగాలో డిసైడ్ చేసుకో. ఓకేనా? కైన్ వేస్తాను. హెడ్ పడితే నేను వెళ్తాను, టైల్స్ పడితే మీరు వెళ్ళండి. ఓకేనా? ఓకే. పరిపూర్ణ గారు లేరురా? ఏం మాట్లాడుతున్నావు భయ్య నువ్వు? పరిపూర్ణ గారు లేకపోవడం ఏంటి? కాఫీ పెట్టడానికి వెళ్ళారేమో భయ్య. కిచెన్ లో లేదు బ్రదర్, మొత్తం వెతికాను, ఒక్కడ కనపడలే. లోపల మంచం లేదు. ఎవరండి మీరు? బ్రదర్ ఇక్కడ పరిపూర్ణ గారు అని ఉండాలి. పరిపూర్ణ కాఫీలు ఇస్తారు. వాళ్ళు యాక్చువల్లీ ఇల్లు కలిసి చేసి వెళ్ళిపోయారండి. బావా ఇంకా కాఫీ ఏంట్రా? హైదరాబాద్ అయిపోయింది, నెక్స్ట్ చలో వైజాగ్. రోజా గారు ఇలా అనిపించింది స్కిట్? సీను ఎప్పుడు ఆ గెటప్ వేసినా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ తో చంపేశారు. గుడ్ గుడ్. నాగ్ బాబు సార్, సీను ఇంకా గెటప్ వేస్తే ఎవడైనా పడిపోతాడు. సో వీళ్ళందరూ బ్యాలెన్స్ చేయడం వల్ల స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్ రామ్ ప్రసాద్.